హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. స్తోత్ర పారాయణ ఏ విధంగా చెయ్యాలి? స్తోత్రము అంటే సహస్రనామ స్తోత్రము, అష్టోత్తరనామ స్తోత్రము, వేరే రకరకాల స్తోత్రాలు అవన్నీ కూడాను. ఎలా చెయ్యాలి అన్నారు. అవన్నీ కూడా ఒక పద్ధతి ఉంది అన్నారు చెప్పడానికి. ఎందుకంటే ఆ స్తోత్రాలన్నీ కూడా కొన్ని ఛందస్సులు నిక్షిప్తమై ఉంటాయి. అలా నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ లయలో మాత్రమే చదివినప్పుడు మాత్రమే సరైనటువంటి అర్థం రావడం జరుగుతుంది. ఏమన్నారు? మాధుర్యమక్షర వ్యక్తి పదచ్ఛేదస్తు సుస్వర ధైర్యం లయ సమర్థంచ షడేతే పాఠకా గుణా అని స్తోత్ర పారాయణ చేసేటప్పుడు 6 గుణాలు కలిగి ఉండాలి. 6 గుణాలతో స్తోత్ర పారాయణ చేయాలి అన్నారు. మనం చేసే స్తోత్ర పారాయణకు 6 గుణాలు కలిగి ఉండాలి. ఒకటి మధుర స్వరంతో చదువుట. అంటే చదివేటప్పుడు ఆ స్తోత్రము వినసొంపుగా ఉండాలి. కర్ణ కఠోరంగా ఉండడానికి వీల్లేదు. వినసొంపుగా ఉంటే దానికి సరియైనటువంటి ఫలితం వస్తుంది. వినసొంపుగా లేకుంటే మనకే వినలేకుండా ఉన్నప్పుడు భగవంతుడు ఎలా వింటాడు? భగవంతుడు ఎలా కరుణిస్తాడు? మనం స్తోత్రం ఎందుకు పారాయణ చేస్తున్నాము? ఒక లలితా సహస్రనామ పారాయణ స్తోత్రం పారాయణ చేస్తున్నాము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నాము అంటే వినసొంపుగా ఉంటే చుట్టుపక్కల ఉండే భక్తులు చేరుతారు, వింటారు. అప్పుడు భగవంతుడు కూడా వింటాడు. మరి ఇంత ఘోరంగా చదువుతున్నారేంటి అని అనుకున్నప్పుడు ఉన్నవాళ్లే వెళ్ళిపోతే భగవంతుడు ఎలా వింటాడు? దానివల్ల మనకు ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మధుర స్వరంతో చదవాలి అన్నారు. రెండవది అక్షరాలను స్పష్టంగా ఉచ్చరించాలి అని. అంటే అక్షరాలని ఈ ద్విత్వక్షరాలు, సంయుక్తాక్షరాలు, విసర్గలు అవన్నీ ఉంటాయి. అది పద్ధతి ప్రకారంగా వాటిని స్పష్టంగా ఉచ్చరించాలి. పద విభాగాన్ని సరిగ్గా చెయ్యాలి. ఉత్తమ స్వరంతో చదవాలి. చదివేటప్పుడు ఏంటంటే అతి శీఘ్రీ శిరఃకంపి చాలా వేగంగా అయిపోవాలి కాబట్టి శ్రీమాతాద్రి మహారాజ్ఞ శ్రీమత్సింహాద్రి అనుకుంటూ పోయిననుకోండి అలా కానీ లేదా దీర్ఘాలు తీసుకుని చదవడం కానీ అది అంటే దానికి ఏ విధమైనటువంటి లయ ఏర్పడిందో ఆ విధమైన లయ ప్రకారమే చదవాలి. తర్వాత ధైర్యంగా ఆ చదివేటప్పుడు నీరసంగా పీలగా అబ్బే నేను తప్పు చదువుతున్నానేమో సరిగ్గా చేరలేదేమో అనేటువంటి భావన ఉండకూడదు. అందుకే మనసు గురించి గత భాగంలో చెప్పుకున్నాం. అలా ధైర్యంగా చదవాలి అన్నారు. తర్వాత అనర్ధజ్ఞో అల్పకంఠశ్చ. తర్వాత అల్పకంఠంతో పీలగా చదవకూడదు. అర్థం లేకుండా అర్థం కాకుండా చదవకూడదు. తర్వాత ఈ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు ఏమన్నాము? జపం చేసేటప్పుడు మానసికంగా చేసి ఎక్కువ ఫలితం వస్తుంది అన్నాము. కానీ స్తోత్ర పారాయణ అనేటువంటిది మాత్రము వాచికంగా మాత్రమే చేయాలి తప్ప మానసికంగా చేయడానికి వీల్లేదు అనేటువంటిది. వాక్కుతో స్పష్టంగా ఉచ్చరించాలి. ఇక అక్షరాలను స్పష్టంగా ఉచ్చరించాలి, పద విభాగాన్ని చెయ్యాలి అన్నారు. పద విభాగాన్ని చెయ్యాలి అన్నప్పుడు పద విభాగం సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? అక్కడ మనకి విపరీతార్థం వస్తుంది. ఏమిటి విపరీతార్థము? ఒక పుస్తకంలో రామునితో కపివరుడు ఇట్లనియే అని ఉంటుంది. అంటే రాముడితో కపివరుడు, ఎవరు కపివరుడు? హనుమంతుడు. ఇట్లనియే ఏమన్నాడు? ఆ సీతాదేవిని చూశాను, ఆవిడేదో చూడమని ఇచ్చింది, ఆ కథ అంతా చెప్తూ రామునితో కపివరుడు ఇట్లనియే అని. రామునితో అక్కడ స్పేస్ ఇచ్చి కపివరుడు ఇట్లనియే. ఆ చదివేటప్పుడు లేదా రాసేటప్పుడు సరిగ్గా రాయకపోవడం వలన చదివేటప్పుడు సరిగ్గా చదవక రామునితో పికవరుండు ఇట్లనియే అని. అంటే రామునితో కపివరుండు అనే దానికి రాముని తోక పివరుండు ఇట్లనియే అంటే రాముని తోక పివరుండు. పివరుండు అంటే ఎవడు? రామునికి తోక ఏంటి అనే కన్ఫ్యూజ్ వస్తుంది. అర్థం మారుతుంది. దాని అర్థం మొత్తం మారిపోతుంది. అసలు అర్థం రాదు, ఏం రాదు. కాబట్టి పదవిచ్ఛేదం సరిగ్గా ఉండాలి అనేటువంటిది. కాబట్టి పదవిచ్ఛేదం సరిగ్గా ఉండాలి అంటే మరి మనంతరం మనమే పుస్తకాలు తీసుకొని లక్ష్మీ సహస్రనామము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే పదవిచ్ఛేదం సరిగ్గా జరగదు. కాబట్టి ఎవరి దగ్గరైనా తెలిసిన వారి దగ్గర ముందుగా చెప్పించుకొని చదివితే అటువంటి దోషాలు ఉండకుండా ఉంటాయి అనేటువంటిది. తర్వాత అక్షరాలు స్పష్టంగా ఉచ్చరించాలి అనే. అక్షరాలు స్పష్టంగా ఉచ్చరించకపోతే కూడా విపరీతార్థం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి శంఖము ఉంది, సాయంత్రము ఉంటుంది. సాయంత్రము అనే రాయడానికి రాసేటువంటి సా వేరు, స శేష స. శంఖము 3 షాల్లో మొదటి షా శంఖము. శత్రువు, శంఖము, శివుడు, శంభుడు వచ్చే షా వేరు. అలాగే సాయంత్రము, సంధ్య వచ్చే షా వేరు.
మీరు ఈసావంతుకు ఆసా గాని, ఆసావంతుకు ఈసా గాని పలికారనుకోండి, అర్థం మొత్తం మారిపోతుంది. ఏమవుతుంది? స్వజనులు అన్నారు. స్వ అంటే మనవారు, జనులు మన జనులు, మనవారు, మన మన మనకు తెలిసిన వారు స్వజనులు అనేది. ఆ స్వజనులు అనే పలికేదాన్ని శ్వజనులు అన్నారనుకుందాము. శ్వజనులు అంటే శంఖము అనే పెడితే ఏమవుతుంది? స్వ అంటే కుక్క అనే అర్థం వస్తుంది. కాబట్టి స్వజనులు అనే దగ్గర స్వజనులు అంటే మనవారు దగ్గర కుక్కల వారు అనే అర్థం వస్తుంది. అంటే పద ఉచ్చారణ అనేటువంటిది. అట్లాగే ఇంకా ఉన్నాయి మామూలుగా. ఆహ్, రకరకాలుగా ఉంటాయనుకోండి. ఇంక మనకి మరీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది మనకి స్కూల్ కాదు కాబట్టి, అలా పద ఉచ్చారణ స్పష్టంగా అక్కడ ఒత్తు ఉందా? జటా ఉందా? లేకపోతే సంయుక్తాక్షరమా? ద్విత్వాక్షరమా? ఏముంది? ఎలా పలకాలి? ఏ ఉండాలి? ఇటువంటివన్నీ చూసుకొని సరిగ్గా పద ఉచ్చారణ చేయవలెను. అలా పద ఉచ్చారణ చేయకపోతే ఏమవుతుంది? విపరీతార్థం వచ్చి మనకు వచ్చే ఫలితం రాకపోగా విపరీత ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పారాయణ చేసేటప్పుడు పద విచ్ఛేదంతోటి, స్పష్టమైన ఉచ్చారణతోటి, బిగ్గరగా చదువుతూ, దాన్ని లయబద్ధంగా చదువుతూ, వినసొంపుగా ఉండి, మాధుర్యంగా ఆ విధంగా పారాయణ చేయాలి అనేటువంటి అది పారాయణ పద్ధతి. సరే, మరి పారాయణ చేసేటప్పుడు ఎక్కడైనా ఈ స్థలాలుంటాయి. ఎటువంటి చోట చేస్తే ఎటువంటి ఫలితమొస్తుంది? మార్పులుంటాయి అనేటువంటిది కూడా. అంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర స్థల మహాత్మ్యము అంటాము. స్థల మహాత్మ్యము అంటే ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఏమిటి స్థల మహాత్మ్యము? ఒక్కొక్క స్థలానికి, స్థలంలో ఉండేటువంటి ప్రదేశానికి ఒక మహత్యం ఉంటుంది అని. సరదాగా ఏం చెప్తారు అంటే, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా ఈ వనవాసానికి వెళ్తారు కదా! వెళ్ళినప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఒక దగ్గర లక్ష్మణుడికి అనిపించిందిట మనసుకి. అసలు నాకు బుద్ధి, జ్ఞానం ఉందా? రాముడినంటే కైకేయీదేవి అడవికి పోవయ్యా అనింది. పితృ పరిపాలన దశరథ మహారాజు చెప్పాడు పోవయ్యా అనింది. ఆయన వెళ్ళాడు. సీతాదేవి ఆయన భార్య కాబట్టి ఆయన వెంట ఆయన వెళ్ళింది. నాకేమవసరము? నేనెందుకొచ్చాను వీళ్ళెంబడి? నాకేమి ఇది? అసలు నేనెందుకు రావాల్సి వచ్చింది? ఛీ! 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 ఎంత తప్పు చేశాను నేను వచ్చి అని లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చిందట. కొంత దూరం చింతించాడు. అనవసరంగా నేనొచ్చాను. 14 ఏళ్ళు మా ఆవిడని వదిలిపెట్టుకొని ఊరికి అడవులపుంట తిరిగి కందమూలాలు తినుకుంటూ హాయిగా అక్కడెక్కడ ఉండకుండా ఏమిటి కర్మ? కొంత ప్రదేశం మారింది. మారిన తర్వాత మళ్ళీ లక్ష్మణుడికి పశ్చాత్తాపం వచ్చింది. అదేంటి నా మనసు ఇలా అయిపోయింది, ఇలా అనుకున్నానేంటి నేను అనుకోని రాముడితోటి, అయ్యా రామా, అన్నగారు నాకు ఇంతకుముందు ఇటువంటి ఆలోచన వచ్చింది. నాకిప్పుడు అటువంటి ఆలోచన వచ్చినది నాకే సిగ్గనిపిస్తుంది అని లక్ష్మణుడు చెప్పాడట. చెప్తే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితోటి ఏమన్నాడు? కారణం ఏంటి అనే విషయాన్ని మనం తర్వాత భాగంలో తెలుసుకుంటూ కంటిన్యూ చేద్దాము. ఓం స్వస్తి.